హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మా కోసం మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన బాబీ గారు, శైలేష్ గారు, సందీప్ రాజ్ గారు, మా ఆస్థాన శ్రేయోభిలాషి బివిఎస్ రవి గారు, లాంకో శ్రీధర్ గారు, కళామందిర్ కళ్యాణ్ గారు, అండ్ సింగనమల్ల కళ్యాణ్ గారు, అండ్ మా అందరూ, జీవన్ గారు, మురళీధర్ గౌడ్ గారు, అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ మీడియాకు కూడా మా సంతాన ప్రాప్తిరస్తి వాళ్ళ ట్విట్టర్లో ట్రెండ్ అయింది మార్నింగ్. దట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. మీరు ఇప్పటివరకు గట్టిగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక 4 days ఇలానే కంటిన్యూ చేయండి. విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సంతాన ప్రాప్తిరస్తు టైటిల్ అనుకున్నప్పుడు, లాంచ్ అయినప్పుడు కొంతమంది ఎక్కడో అంటే ఈ టైటిల్ ఎందుకండి, కొంచెం ఫ్యామిలీస్ కూడా చూడాలి కదా ఏమన్నా అని ఇట్లాంటి కొన్ని వచ్చేవి. బట్ మా ప్రొడ్యూసర్స్ దానికే స్టిక్ అయి ఉన్నారు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే అండి, ఈ టైటిల్కి ఇప్పుడు మన కథకి టైటిల్కి కాంట్రాస్ట్, అదే ఐరనీ ఉందనుకోండి, ఎక్కువ కాలం గుర్తుంటుంది అని మేము గట్టిగా నమ్ముతున్నాం. సో అదే వర్కౌట్ అవుతుంది. బట్ మీరు ట్రైలర్ కూడా చూశారు. ఇప్పుడు ట్రైలర్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంది, ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది, దట్ విచ్ వీఆర్ డీలింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఆ ఇష్యూ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, ఈ మధ్య చాలామంది కపుల్స్ ఫేస్ అవుతున్న ఇష్యూ అది. అంటే నేను ఇంటి నుంచి ఆఫీస్ బయలుదేరేలోపే చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటున్నాయి. సో అంటే అవి ఉండకూడదని కాదు, ఉండొచ్చు. ఎవరికి అంటే పాపం జెన్యూన్గా పిల్లల కోసం ట్రై చేస్తూ రియల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ మేము దీన్ని ఎవరి కోసం ఏం చేసామంటే, అంతా బాగుండి ఈ వర్క్ స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్ అలవాట్లు, వీటి వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారో వాళ్ళని మాత్రమే మేము ఈ సినిమాలో అడ్రస్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఎక్కడ కూడా మేము ఈ ఇష్యూని ఫన్ చేయలేదండి. ఇష్యూ చుట్టూ ఉన్న ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఫన్ చేసాం. ఈ కథని సీరియస్గా కూడా చెప్పొచ్చు, కానీ భయపడతారు ఎక్కడో. అందుకే మేము ఏం చేసామంటే చిన్న హ్యూమర్ దాని చుట్టూ క్రియేట్ చేసి ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చేలాగా ప్రయత్నం చేసాం. దిస్ ఈజ్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. సో 2 గంటలు హ్యాపీగా మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. దట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ అవర్ టీమ్. అండ్ నౌ కమింగ్ టు మా హీరో విక్రాంత్ గారు. యాక్చువల్గా ఫస్ట్ టైం శ్రీధర్ గారు కల్పించినప్పుడు అప్పటికే స్టోరీ తెలుసు, ఆయనకి నచ్చింది, చాలా కథలు విన్నారు వాళ్ళు. సో తర్వాత వచ్చిన తర్వాత నాతో మీటింగ్ జరిగింది. చూడగానే ఆ కట్అవుట్ 6 feet అంతా ఉన్నారు. సో నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపించింది. ఈ ఇష్యూని ఆయన లాంటి వాళ్ళు డీల్ చేస్తే డెఫినెట్గా ఇంకెక్కువ కనెక్ట్ అవుతారని. లేదు బట్ అప్పటికి ఇంకా చాలా స్లిమ్గా ఉన్నారు. నేనేం చెప్పానంటే, ఒక 10 kilos పెరగండి బ్రో, కొంచెం బియర్డ్ పెంచాలి, కొంచెం ఇప్పుడు నాలాంటి స్పెట్స్ ఉంటాయి అవి పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్పాను. ఆయన ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు. నేను ఇంకా అనుకున్నాను, అంటే ఎవరైనా ఇంత డీగ్లామ్ చేయరు కదా, నెక్స్ట్ డే రాడనుకున్నాను. బట్ నెక్స్ట్ డే అదే లుక్తో వచ్చేసాడు అనమాట. సో వీ థాట్ ఎస్ హీ సీరియస్ అబౌట్ ద ఫిల్మ్ అని చెప్పి అక్కడి నుంచి ఇంకా అంతకుముందే హీ వెంట్ టు ఆదిశక్తి థియేటర్ అవన్నీ చేసి వచ్చారు ఈ సినిమాకి. సో డెఫినెట్గా మనకి షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ టిల్ ఎండ్ వరకు అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీ ప్యాషన్ బ్రో, ఇట్ షోస్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్. డెఫినెట్లీ యుల్ గో ప్లేసెస్ ఫర్ షూర్. అండ్ మా చాందిని గారు, అవర్ ఫేవరెట్ చాందిని గారు, డెఫినెట్గా అంటే మేము స్క్రిప్ట్ ఫస్ట్ ఆప్షన్ మాకు చాందిని గారు. స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళాం మేము తన దగ్గరికి. అంటే ఎక్కడో చిన్న భయం, మ్యారీడ్ గర్ల్ అనగానే ఒప్పుకుంటారో లేరో అని చిన్న ఇన్హిబిషన్ ఉండింది. బట్ తను ఫస్ట్ స్క్రిప్ట్ అడిగింది. దట్స్ వాట్ ఐ లైక్. అంటే చాలామంది హీరోయిన్స్ వాళ్ళు మా క్యారెక్టర్ ఏంటి అని చెప్తారు కానీ, బట్ తను మొత్తం స్క్రిప్ట్ తీసుకొని చదివి నెక్స్ట్ డే వచ్చి ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ ఇంకొక విషయం, చాందిని గారు షూట్ టైంలో చిన్న ఇష్యూ జరిగింది పాపం తనకి హెల్త్ వైజ్గా. అండ్ బట్ షీ నెవర్ లాస్ట్ హర్ హోప్. ఒక పక్కన థెరపిస్ట్ ఉండేవాళ్ళు, ఫిజియోథెరపిస్ట్, ఇక్కడేమో మా షూటింగ్ జరిగేది. సో అక్కడ అంత పెయిన్ అంతా అనుభవించి ఇక్కడికి వచ్చి మేము చేసే షూట్ అంతా కూడా ఆ రొమాంటిక్ సీన్స్ అవ్వచ్చు, లేదంటే కామెడీ సీన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటికి డెఫినెట్గా షిఫ్ట్ అయ్యి చేసేది. దట్స్ సో గ్రేట్ ఆఫ్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిజంగా ఈ కథ ఒక 6 సంవత్సరాల ముందు చెప్పాను, బట్ అప్పటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కథ వరకు వచ్చేసరికి ప్రొడక్షన్లో కానీ మీరు ఆర్టిస్టులు చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇది ఎక్కడ చిన్న బడ్జెట్ లాగా ఉండదు, బట్ పెద్ద బడ్జెట్ లాగే ఉంటుంది, బట్ మంచి డీసెంట్ బడ్జెట్లో ఆయన ప్లాన్ చేశారు. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మా శ్రీధర్ గారు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ సార్.
అండ్ మా రైటింగ్ టీం దావుద్ షేక్ దావుద్ సారీ సార్ షేక్ దావుద్ జీ అండ్ కళ్యాణ్ రాఘవ్. ఆయన షేక్ దావుద్ గారు ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఈ సినిమాలన్నిటికీ కూడా తన స్క్రీన్ ప్లే రాశారు. తన ఎక్స్పీరియన్స్ చాలా యాడ్ అయింది ఈ సినిమాకి. అండ్ కళ్యాణ్ రాఘవ్ గారు కూడా ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, దీంట్లో ఉన్న కామెడీ డైలాగ్స్కి ఇంకా డబుల్ ఉంటాయి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ రైటర్ అయితే అవుతాడు ఫర్ షూర్గా. థ్యాంక్ యూ కళ్యాణ్. అండ్ కమింగ్ టు మా విజువల్స్ ఇంత రిచ్గా ఉండడానికి కారణం మా మాహి కెమెరామ్యాన్, మా ప్రొడక్షన్ డిజైనర్ శివ, మా కాస్ట్యూమ్ డిజైనర్స్ అశ్వంత్ బైరి అండ్ ప్రతిభ. వీళ్ళందరూ కూడా చాలా కేర్ తీసుకున్న ప్రొడక్షన్ డిజైనర్. నిజంగా మేము అనుకున్న టోన్ వచ్చేలాగా మొత్తం అదే సినిమా అంతా మెయింటైన్ అయ్యేలాగా చూశారు. థ్యాంక్స్ గైస్. అండ్ కమింగ్ టు ఎవరైనా మిస్ అయ్యే ఉంటాను సరే. అండ్ మా మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారు ఫస్ట్ ఆన్ బోర్డ్ వచ్చారు. మంచి ట్యూన్స్ ఇచ్చారు, మంచి సాంగ్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యే టైంకి పాపం ఆయనకు వేరే ప్రాజెక్ట్ వచ్చింది, అది రిలీజ్కి వచ్చింది. సో ఆ టైంలోనే అజయ్ అర్సడ్ గారు వచ్చారు. మా సినిమాని తన మ్యూజిక్తోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అదే ప్రాసెస్లో ఒక బీజిఎం వాజ్ వెరీ హాంటింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో దాని మీద సాంగ్ కంపోజ్ చేసి ఆ తెలుసా నీకోసమే ఇప్పుడు మనకి యూట్యూబ్లో ట్రెండ్ అవుతా ఉంది. డెఫినెట్గా సాంగ్ మా సినిమాను ముందుకు తీసుకెళ్తా అనుకుంటున్నాము. అండ్ మా టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, మా కో డైరెక్టర్ పూర్ణ గారు, నగేష్ గారు, మిగతా శేఖర్, వినోద్, మోహిత్, దామిర్ శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. పూర్ణ గారు అయితే బెస్ట్ కో డైరెక్టర్. నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది మీతో వర్క్ చేయడం. ఇంకా మనం 3 ప్రాజెక్టులు చేసాం, నెక్స్ట్ మీరు డైరెక్ట్ చేసేయండి. అండ్ నగేష్ అంటే మా సినిమాలో తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఉంటుంది, అది ఒకటి అనుకున్నాం మేము. బట్ తనకు ఒక ఐడియా ఇచ్చి దాని ఎక్స్టెన్షన్ ఐడియా ఇచ్చాడు నగేష్. థ్యాంక్స్ లాట్ నగేష్. అండ్ నా స్ట్రెస్ని ఆల్మోస్ట్ చాలా % షేర్ చేసుకున్న మా విష్ణు కోమల్ల, ల్యాడర్ గురు హెడ్ చేస్తాడు. థ్యాంక్స్ విష్ణు. అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ థ్యాంక్స్ అండి. మా ప్రొడ్యూసర్ గారు కొంచెమే టైం ఇచ్చారు. ఎస్, సక్సెస్ ఫంక్షన్లో డెఫినెట్గా ఇంకా ఎక్స్క్లూజివ్ మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. అబ్సల్యూట్లీ అండి.